హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్‌గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు క్యాబేజ్ తీసుకోవాలి. చూడండి, క్యాబేజ్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. 1 కప్ క్యాబేజ్ ముక్కలకి హాఫ్ కప్ వరకు మైదా తీసుకోవాలి. ఒకేసారి పిండి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి ఒకేసారి వేయడం వల్ల అక్కడక్కడ ఉంటలుగా ఉండిపోతుందండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది మనకి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేడయ్యాక చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఆయిల్‌ని ఓవర్ హీట్ చేయకుండా కొంచెం మీడియంలోనే ఉంచుకొని క్యాబేజ్ బాల్స్‌ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే పైన కలర్ మారుతుంది గానీ లోపల పర్ఫెక్ట్‌గా ఉడకవండి. ఈ విధంగానే గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగిలిన క్యాబేజ్‌ని కూడా చిన్న చిన్న బాల్స్‌గా వేసుకొని అవి కూడా ఫ్రై చేసి ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పైన కొంచెం క్రిస్పీగాను లోపల కొంచెం సాఫ్ట్‌గాను పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. ఇప్పుడు ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా క్యాప్సికమ్ వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. లైట్‌గా ఫ్రై అయితే చాలు. ఇందులో సాసెస్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, హాఫ్ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే బాగా కలుపుకోవాలండి. ఇందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వాటర్‌లో యాడ్ చేసుకొని ఉంటలు లేకుండా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఈ క్యాబేజ్ మంచూరియా డ్రైగా కావాలనుకుంటే కార్న్‌ఫ్లోర్ వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో సాసెస్‌కి తగిన విధంగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క సెకండ్ పాటు ఈ సాల్ట్ అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాబేజ్ బాల్స్‌ని ఇందులో వేసుకొని నిమిషం పాటు ఈ క్యాబేజ్ బాల్స్‌కి ఈ సాసెస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్‌లోనే 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి. అంతే అండి. చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్‌గా ఈ విధంగా చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగాను తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.